ఏపీ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రివర్గం. సిఆర్టీఏ ఆమోదించిన 37,072 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్స్ ట్రాన్స్ఫర్ నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు, రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. నంబూరులో వివిఐటియుకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అలాగే నంబూరులో వివిఐటియుకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా అనుమతి తెలిపింది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రివర్గం. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్ నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు, రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. నంబూరులో వివిఐటియుకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏపీ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రివర్గం. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్ నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు, రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది. పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చలు జరిగాయి. మరికొన్నిటికి ఇప్పటికే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు కూడా ఇప్పుడే ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతా ఉంది. బదిలీలకు సంబంధించి 2 రోజుల క్రితం కూడా నా మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాజధానిలో భూ కేటాయింపులు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి వివిధ సంస్థలకి, వివిధ
వేరు ప్రాంతాల నుంచి వచ్చే సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకి రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి కూడా ఈ నిర్ణయాలన్నీ కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనేటటువంటి నిర్ణయం కూడా గతంలో జరిగింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మిగతా వారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని అమలు చేయడానికి కూడా ఆ మంత్రివర్గ సమావేశంలో పెట్టారు. దీన్ని మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదేవిధంగా నంబూరులో ఉన్నటువంటి వివిఐటికు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పించాలనేటువంటి ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధానంగా పెద్ద సంస్థలు రావాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలనేటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించి కూడా భూముల కేటాయింపుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాలరాం, జయరాజ్, అంటే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చిందా? బలరాం, ఇంకో గంట పాటు మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో మరికొన్ని నిర్ణయాలు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా భూ కేటాయింపులు, అదేవిధంగా వివిధ రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో వాటికి సంబంధించి కూడా ఆ చర్చ జరుగుతూ ఉంది. వాటిని కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ఏ అంశాల గురించి మంత్రివర్గం చర్చించింది, ఆమోదించింది అనే అంశం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపేది. మరి కొద్దిసేపట్లోనే మరిన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు వాటి గురించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.